పరిమళములు మోయు ఖరము తా గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం నీచుడైన వ్యక్తి ఎంత చదివినా అంటే ఎన్ని భాషలు వచ్చినా అని అతడు గొప్పవాడు కాలేడు. సుగంధ ద్రవ్యములు మోసినంత మాత్రాన గాడిద ఏనుగు కాలేదు కదా అనేది వేమన భావన. సో కొన్ని కారణాల దృష్ట్యా ప్రతిసారి రిపీట్ అనుకోవద్దు. ఇది ఎవరిని ఉద్దేశించి, ఇప్పుడున్న ఎవరిని ఉద్దేశించి అప్పుడు వేమన గారు రాసింది కాదు. 1-2 సార్లు చెప్పాల్సి వస్తుంది, మరి తప్పట్లేదు. ఒక చిన్న వీడియోతో, ఎందుకంటే మా పార్టీకి మరి మా వాలంటీర్స్ ఒక అద్భుతమైన సిస్టమ్ని మరి పెద్దలు, అంటే వయసులో చిన్నవాళ్ళైనా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మరి తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి అద్భుతమైన వ్యవస్థని తీసుకొచ్చారు. మరి అద్భుతమైన వ్యవస్థలో ఒక సుమారు కొన్ని లక్షల మందిని కూడా జాయిన్ చేయడం జరిగింది. మరి ఆ క్రమంలో భాగంగా దాని మీద ఇప్పుడు వచ్చిన కాంట్రవర్సీ గురించి అప్పుడు మా పెద్దలు మా జాకా గారు చెప్పింది ఒక్కసారి వినిపిస్తారు. మనం ఇంచుమించుగా ఇప్పటికి 2,65,000 అంటే 3 లక్షల మంది వాలంటీర్స్ ని నియామకం చేసుకున్నాం, గవర్నమెంట్ లో తీసుకున్నాం. దాంట్లో నేను ఖచ్చితంగా చెప్పగలను, నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి 90% మన కార్యకర్తలకే ఆ యొక్క వాలంటీర్ ఉద్యోగం రావడం జరిగింది. ఎవరికైతే రాలేదో వాళ్ళకి అసంతృప్తి ఉండొచ్చు, కానీ వారికి కూడా ఎవరికైతే ఇప్పటి వరకు న్యాయం జరగలేదో వారికి కూడా మరింత కాలం ముందుంది, తప్పకుండా న్యాయం చేస్తారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం సరిగ్గా చేయకపోగా ఇది కేతిరెడ్డి గారు ఏమన్నారు, ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళందరి మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాటిలో చూస్తే ముదుగుకలో 96 మంది, కొత్తలపల్లిలో 9 మంది, తాడిమర్లో 12 మంది, ధర్మవరం టౌన్ అండ్ రూరల్ కలిసి ఒక 150 మంది మీద, అంటే దగ్గర 267 మంది మీద మేము డిఫరెంట్ లెవెల్ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇది వాలంటీర్గా ఒక 50 ఇళ్లకు సంబంధించి మనం చేయాల్సిన వెల్ఫేర్కి సంబంధించిన ఒక మంచి పని, కానీ కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఇలా డబ్బులు అడగే కార్యక్రమం చేయడం. ఇదండి మా జాకా గారు ఏమంటారు, 90% అంటే ఉద్యోగాలు ఇచ్చామంటారు. ఈయన 90% మన కార్యకర్తలకి ఇచ్చాం, అందరికీ కవర్ అయిపోయారు, ఇంకెవరన్నా మిగిలి ఉన్నా కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జగా చెప్పారు. మరి ఇలా మరి కులం చూడం, మతం చూడం, పార్టీనే చూస్తామా ఏమిటి అని ప్రజలందరూ అడుగుతున్నారు. ఇప్పుడు మరి ఈ రకంగా మరి అంత ఓపెన్గా చెప్పినా కూడా మరి సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే రీతిలో ఒక్కడు కూడా ఇప్పటి వరకు దాన్ని ప్రశ్నించకపోవటం, అది మన భావ దారిద్ర్యానికి సంకేతంగా భావిస్తున్నాను. కానీ మరి ఆయన నియోజకవర్గంలో ఈ సోకాల్డ్ వాలంటీర్లు మరి వాళ్ళ మటుకు ఏం చేస్తారు, 5,000 జీతం, అందులో 1,000 కటింగ్ అంటున్నారు. మరి ఆ కటింగ్ ఏంటో నాకు తెలియదు, పూర్తి డీటెయిల్స్ రావాలి. మరి 5,000లో 1,000 కటింగ్తో మరి వాళ్ళ మటుకు ఏం చేస్తారు అని కూడా మరి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో పరిగణించకుండా మా పార్టీకే చెందిన కేతిరెడ్డి వెంకటరెడ్డి గారు సో కేతిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా, ధర్మవరం ఎమ్మెల్యే గారు డెఫినెట్గా ఈజ్ ఎ హీరో అన్డౌటెడ్లీ. సో ఆయన ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని మరి సుమారు 264 మందిని తొలగించారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ గట్స్. మరి ఈ 264 మందిని
సాయిరెడ్డి గారి తమాషా ప్రకారం మరలా 90% మీ కార్యకర్తల్ని, సారీ బర్లీ మీ అని వస్తుంది, మన కార్యకర్తల్ని తీసుకోకుండా ఆ 90% మందిని నిజంగా మంచి వాళ్ళని మీరే సెలెక్ట్ చేసి తీసుకుని మిగిలిన 150 స్థానాల్లో ఇంక్లూడింగ్ పులివెందుల ఆ ఎమ్మెల్యేలందరికీ, ముఖ్యమంత్రి అయినా కూడా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకేలాగా ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి కావచ్చు. సో పులివెందుల ఎమ్మెల్యే కూడా మీ స్ఫూర్తితో అక్కడ ఏదన్నా అవినీతి జరిగితే వాలంటీర్ల వలన ఇలాంటి కంప్లైంట్లు చాలా వస్తున్నాయి. చాలా న్యూస్ పేపర్స్లో కొన్ని చోట్ల రేపులు జరుగుతున్నాయి, ఇంకోటి జరుగుతున్నాయి. కానీ ఆ రేపులు అవి ఒకవేళ ఈనాడు పేపర్లో, జ్యోతి పేపర్లో, ఇంకో ఛానల్లో వస్తే నమ్మొద్దు, అది చదవద్దు అని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సాక్షి పేపర్ని నమ్మండి అని కూడా మరి అన్నా అనకపోయినా ఆ 2 పేపర్లు చదవద్దండి, ఈ పేపర్ చదవమని ఆయన ఉద్దేశం. మరి ఈ పేపర్లోనేమో ఆ వెబ్సైట్లో రాని జడ్జిమెంట్లన్నీ కూడా మరి ఈయనకి ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం, మరే సమాచారం ప్రకారం మనం చూస్తున్నాం. మరి ఆ వార్తలు నమ్మాలా? ఈనాడు, జ్యోతి, TV5, ABNలో వచ్చిన వార్తలు నమ్మకూడదా? అంటే మన కాంట్రాక్టర్లు నడిపే TV9, మన కాంట్రాక్టర్లు నడిపే NTV, మన కాంట్రాక్టర్లు నడిపే ఇంకో 10TV ఇలాంటివే చూడాలా? మనకు కాంట్రాక్టర్లు కాని వాళ్ళు, మనకు సంబంధం లేని వాళ్ళు ఇటువంటివి ఏమి ప్రజలు చూడకూడదా? అట్లీస్ట్ మీ కలెక్టర్లు, ఎస్పీలు చూడకూడదా? ఎనీహౌ ఐ లీవ్ ఇట్ యువర్ విజ్డమ్. బట్ ఒక్క నిమిషం నీ ప్రశ్నకి నీ ఏవడినా సరే చెప్తాను బాబు. కానీ మర్చిపోయా, ఈరోజు మన తెలుగు గౌరవాన్ని దేశం నలుమూలలా చెప్పాలి అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తర్వాత తెలుగు వారికి గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారిని చెప్పుకోవాలి. ఆయన జన్మదినం. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఎన్ని వేకెన్సీలు ఉన్నా 2-3 ఫిల్ చేయడమే మనం సుప్రీంకోర్టులో చూసాం. ఒకేసారి 9 వేకెన్సీలు ఫిల్ చేయటం, అందులో 3 మహిళా న్యాయమూర్తులకి అవకాశం ఇవ్వటం. అంతేగా ఈ సమయంలో ఎన్నో చోట్ల హైకోర్టులో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫిల్అప్ చేయడానికి ఈయన సమావేశం కావటం డెఫినెట్గా దేశాన్ని పరిరక్షించే న్యాయ వ్యవస్థని పటిష్టం చేయటం, ఇంత రికార్డ్ టైంలో పటిష్టింప చేయటం, అది ఒక తెలుగువాడైన మన తెలుగు బిడ్డ చేతిలో జరగటం. ఈరోజు చాలామంది లాయర్లు పరిచయం ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మనిషి లేనప్పుడు మనిషిని తిట్టే వాళ్ళనే చూశాం. కానీ ముక్తకంఠంతో ఒక వ్యక్తిని పొగుడుతూ ఉంటే ఒక తెలుగువాడిగా నాకు ఉప్పొంగిన భావోద్వేగంతో వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, విదేశాలకు వెళ్లేందుకు విజయసాయిరెడ్డి గారికి సిబిఐ కోర్టు అనుమతించింది. కానీ బెయిల్ పైన ఉండేవారు అందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారో ముందే చెప్పాలి కదా. అట్లాంటి ఒక నియమావళి ఉంటుంది, దాన్ని కోర్టుకు కూడా ముందే చెప్పాల్సింది. అవును, అవన్నీ ఏం లేకుండానే ఆయనకి విదేశాలకు వెళ్ళేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఎట్లా చూడాలి సార్? అంటే నేను కూడా నిన్న నైట్ చూసి ఆ సాక్షి ట్వీట్ లాగా ఇది కూడా అబద్ధమేమో అని అనుకున్నా. బట్ ఆ తర్వాత ఇంకొన్ని ఛానల్స్లో కూడా చూసి అది నిజమని తెలుసుకున్నా. ఇది విదేశాలకి పర్మిషన్ ఇవ్వాలన్నది నో డౌట్, దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ సిబిఐ కోర్ట్. ఆఫ్ కోర్స్ ఇట్ కెన్ బి ఛాలెంజ్, దెర్ ఈస్ నో డౌట్. బట్ ఆ తర్వాత నేను అడిగితే తెలుసుకున్నది కూడా ఏంటంటే, మీ అభిప్రాయం తీసుకున్నా, ఏ అభిప్రాయం తీసుకున్నా మీరు చాలా బాగా తీసుకుంటారు కాబట్టి దానికి ఓకే అనే విధంగా సిబిఐ అందా, లేకపోతే ఇంకేమన్నా అందా అని నేను కనుక్కుంటే వీళ్ళు చాలా తీవ్రంగా అబ్జెక్షన్ వ్యక్తం చేశారని, ఐటెనరీ లేకుండా ఈ టూర్ని ఎలవ్ చేయటం అనేది సమంజసం కాదని, వారు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ టికెట్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉండాలి. అసలు ఏది షుడ్ నాట్ బి అలౌడ్. నెంబర్ 1, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అలౌడ్, ఇట్ కెనాట్ బి డన్ వితౌట్ ఎనీ ఐటెనరీ అని కూడా మరి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది.
మరి అయినప్పటికీ కూడా మరి ఇది అనుమతి ఇవ్వటం, అది కూడా అక్టోబర్ దాకా, ఇప్పటి నుంచి అక్టోబర్ వరకు ఏదో 2-5-10 లక్షలు బాండ్లు ఇచ్చి ఆ 60 రోజుల సమయంలో ఏదో ఒక 15 రోజులు వారు స్టడీ చేసి రావచ్చు. ఎందుకంటే మా విజయసాయిరెడ్డి గారికి విశాఖపట్నం అంటే వల్లమాలిన ప్రేమ. ఆయన చిన్నప్పటి నుంచి మరి మద్రాసులో ఉన్నారు, సముద్రాన్ని చాలా చూశారు, బట్ విశాఖ సముద్రం అంటే ఆయనకి వల్లమాలిన ప్రేమ. మరి అక్కడ ఆ మధ్యన కూడా వచ్చింది వారి కుమార్తెకి అక్కడ ఏదో సమ్ రిసార్ట్లు కూడా ఏదో కట్టాలని చెప్పి సమ్ షిప్ని తీసుకొచ్చి ఏదో చేయాలని కూడా చూశాను. అంతవరకు కరెక్ట్ తెలియదు. ఏదైనప్పటికీ కూడా ఒక ఎంపీగా, అంటే ఒక తండ్రిగా కాదు, ఒక ఎంపీగా ఆయన ఆ తీర ప్రాంతంలో ఏమేమి చేయొచ్చో స్టడీ చేయాలని చెప్పి వారు కోరుకుంటాం. వారికి చూద్దాం మరి దీనివల్ల విశాఖ తీర ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో చూద్దాం. బట్ ఇక్కడ ఒకటేంటంటే, సరే నేనేదో కేసు వేసాను దీని గురించి ఐఎమ్ నాట్ వరీ, కానీ మరి సెప్టెంబర్ 22న మరి పెద్దలు విజయసాయిరెడ్డి గారు కూడా అన్నింటిలో ఏటుగా ఉన్నారు కాబట్టి ఆ ఈడీ ఛార్జ్ షీటు, ఆ ఫస్ట్ హియరింగ్ వాళ్ళకి ఛార్జ్ షీట్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అన్లెస్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో తప్ప ఫస్ట్ దానికి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా వారు అటెండ్ అవ్వాలి. మరి రెండో పెద్ద సాయిరెడ్డి గారు అంటే ఏటు సాయిరెడ్డి గారు కూడా రావాలి. మరి ఇప్పుడు ఒకవేళ ఆయన సెప్టెంబర్ 15 నా జడ్జిమెంట్కి ఒక రోజు ముందు అనగా సెప్టెంబర్ 14న వెళ్ళి 15 రోజులు అంటే సెప్టెంబర్ నెలాఖరికి వస్తే 22వ తారీఖు అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా పిటిషన్ని సాక్షిలో రాసినట్టు కాకుండా కొట్టేయకుండా అలౌ చేస్తే, మరప్పుడు వారిని అరెస్ట్ చేయవలసి వస్తే, మరప్పుడు వారు విదేశాల్లో ఉంటే, మరి ఏమీ లేని దానికే మరి విజయసాయిరెడ్డి ఆయన మనసులో ఉన్న మాటను పదే నా విషయంలో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఫారెన్ వెళ్ళిపోతాడు, రాజుగారు ఫారెన్ వెళ్ళిపోతాడు, లేకపోతే రాజుగాడు ఫారెన్ వెళ్ళిపోతాడు, అలా నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. మరి వాడి మనసులో ఉన్న భావాలని మరి నా మీద పెట్టి మాట్లాడుతున్నాడా ఈ విజయసాయిరెడ్డి అనేది కూడా మరి నాకు ఒక్కొక్కప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మరి చూద్దాం, మరి ఆయన ఈ వెసులుబాటును ఉపయోగించుకుని సెప్టెంబర్ 14న వెళ్ళి మళ్ళా తిరిగి ఆంధ్రప్రదేశ్కి ఏముంది 2-5-10 లక్షల బాండ్లు పోతాయి, ఏముంది 43,000 కోట్ల కుంభకోణం అన్నది అభియోగం. సరే నిజమో కాదో అది వేరే విషయం. 10 లక్షలు పోతే ఏముంది అని అనుకుంటారా? మరి తెలియదు నాకు. చూద్దాం. విజయసాయిరెడ్డి గారు ఆయన అందరి మీద ఆపాదిస్తున్నట్టు మరి ఆపాదనల్ని ఆయన విషయంలో నిజం చేస్తారా? సరే, మరి ఈ రకంగా 22వ తారీఖు ఇలా ఉన్నప్పుడు ఈ పర్మిషన్ ఇవ్వటం సమంజసమా కాదా? ఇవన్నీ కూడా మరి డెఫినెట్గా న్యాయమూర్తి గారు పునఃపరిశీలనకి, ఒకవేళ నేనేదన్నా ఆయన్ని అభ్యర్థించే అవకాశం ఉందా అన్నది కూడా మా న్యాయమూర్తులతో మాట్లాడి, నో డౌట్ justice, whatever judgment they give, it is correct unless it is appealed. So I will be submitting my prayers to the same court to also conduct an inquiry against the media which is owned by accused 1 and which is managed till recently by accused 2. వేరే దాంట్లో రావడం వేరు, అక్యూజ్డ్ సొంత పేపర్లో రావడం వేరు. కాబట్టి ఎలా వారికి ఆ వార్త అందింది? మీ జడ్జిమెంట్ రెడీ అయితే అది వాళ్ళు చూసారా? అసలు అవ్వకుండా కూడా, ఎందుకంటే జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయకముందే వాళ్ళ లాయర్ గారు మెన్షన్ చేయడం జరిగింది ఈ రకంగా పేపర్లో, మరి మన ట్విట్టర్లో, అఫీషియల్ ట్విట్టర్లో మెన్షన్ చేయడం జరిగిందని. బట్ ఇట్ వాస్ మెన్షన్ క్లియర్లీ in the court that the judgment is not even prepared. మరి ప్రిపేర్ కాని జడ్జిమెంట్ని వీళ్ళు ఎలా చూడగలిగారు? ఆ రాసింది ఎవరు అన్నదాని మీద ఎంక్వైరీ చేయకపోతే మరి కొన్ని అపోహలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
ఇదే కోర్టుని నేను దీన్ని పరిశీలించవలసిందిగా ఐ విల్ బి ఫైలింగ్ ఏ పిటిషన్. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో కూర్చుని మీడియాలో మాట్లాడితే అది పరిశీలించే అవకాశం లేదు కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ద ఆప్షన్ టు ఫైల్ ఏ పిటిషన్ బిఫోర్ దిస్ లర్నెడ్ జడ్జ్ ఆఫ్ సిబిఐ కోర్ట్ జస్ట్ టు మేక్ అన్ ఎంక్వైరీ. సో మరి నువ్వు తిన్నట్టే షాప్ నేను తిన్నాను కాబట్టి మరి ఎందుకంటే మరి నేనేం చెప్పలేను. మరి రూల్స్ ప్రకారం అయితే ఏమో ఆయనకన్నా బాగా ఎవరో తెలుసు కాబట్టి చూద్దాం ఎవరన్నా తిరిగి ప్రశ్నిస్తే. ఒక మెయిన్ ఇష్యూ ఈరోజు మెయిన్ ఇష్యూ అప్పులు ఎగ్జాక్ట్గా ఎంత ఫిగర్ ఏంటన్నది కూడా తెలిసింది. వాళ్ళ పేపర్లో చూసాం. ఎవరు సమావేశాలకు వచ్చినా ఆర్థిక శాఖ వాళ్ళు వచ్చినా కూడా కంప్యూటర్లో కూడా అసలేమీ ఫీడ్ చేసుకుంటానికి వీల్లేదు. ముఖ్యమంత్రి గారితో కూడా అఫీషియల్గా మీటింగుల్లో అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు ఇక్కడ టైట్గా ఉంది అక్కడ టైట్గా ఉందని మాట్లాడటానికి కూడా వీల్లేదు అని చెప్పి కూడా అన్నారు. బట్ ఈ సందర్భంగా గతంలో కూడా నేను మాట్లాడాను. ప్రధానమంత్రి గారికి కూడా లేఖలు రాశాను, నిర్మలా సీతారామన్ గారికి కూడా లేఖలు రాశాను. ఇవన్నీ జరిగినాయి. ఈ అంతటికీ ఎలాగా ఈ మోడల్స్ ఆపరాండే పంచాయతీ ఆఫీసులకు ఇచ్చేమంటున్నారు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, మరి ఇచ్చింది అక్కడికి వెళ్ళదు. ఇదంతా ఎలా జరిగింది అని అంటే కొంతమంది ఆర్థిక నిపుణులు, కోర్స్ అది కూడా న్యూస్ పేపర్ నాలెడ్జే, సాక్షి కాదు. బట్ నేను కూడా క్రాస్ వెరిఫై చేశాను. ఎంత టైట్ లిప్డ్గా ఉన్నా కూడా మరి కొంత క్రాస్ వెరిఫై చేశాం. సో అందులో నాకు తెలిసిన సమాచారం, ఎందుకంటే ఇది మా ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలీదో వారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పీడీ అకౌంట్స్ అంటే పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ అని చెప్పి పీడీ అకౌంట్లని కేవీవి సత్యనారాయణ గారు అని చెప్పి ఒక అత్యున్నత ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ అంట అక్కడి నుంచి తీసుకొచ్చారు. వారు వారి అద్భుత ఆర్థిక విన్యాసాలతో అంటే గతంలో ఫ్యాక్టరీలు రన్ చేసే టైంలో మా విజయసాయి రెడ్డి గారు అడ్వైజర్గా ఉండేవారు. ఇప్పుడు రాష్ట్రానికి ఆ కేవీవి సత్యనారాయణ గారు అనే బయట సర్వీస్ నుంచి వచ్చిన అధికారి. సరే ఈయన ఒక ఆయన, మరి ఆ పేరు చివరి 2 అక్షరాలు లేవు. బట్ చాలా చాలా చోట్ల నేను వెరిఫై చేశా. సుమారు ఒక 10-12 సెంట్రల్ సర్వీసులు ఉంటే ఈ మైన్స్లో ఉన్న ఒక రెడ్డి గారు ఈ సెంట్రల్ సర్వీసుల్లో కింద నుంచి పైన ఉన్న ఒక సర్వీస్ నుంచి వారిని తీసుకొచ్చి ముందు డైరెక్టర్గా తీసుకొచ్చి ఇప్పుడు బీసీగా ఎండీగా చేశారు. అలాగే లిక్కర్ కార్పొరేషన్ వాసుదేవ రెడ్డి గారని ఆయన ఇంకో సర్వీసు. స్టేట్ ఐఏఎస్లు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఐఏఎస్లకి వేరే 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 అప్రధాన్య పోస్టులు ఇచ్చి బయట సర్వీసుల్లో ఉన్న ఒక పర్టికులర్ సామాజిక వర్గం వారికి సుమారు ఒక 12 నుంచి 15 మందిని తీసుకొచ్చి పోస్టులు ఇచ్చారని చెప్పి అంటున్నారు. మరి అది నిజమో కాదో ముఖ్యమంత్రి గారు కూడా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మన శ్వాస బీసీ, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో బీసీ ఎస్సీ అని అంటున్నాం. మరి ఎంతోమంది అధికారులు ఉండుంటారు తెలుగు వాళ్ళు బయట. బట్ ఎందుకు అందరినీ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకుంటున్నాం? అలాగే ఈరోజు చూసా చాలా అత్యద్భుతంగా ఈ స్కూల్ ఫీజులు పెంచడం మీద ఎంతోమంది కమ్యూనిస్టులు అందరూ కూడా విపరీతంగా హర్షధ్వానాలు చేశారట. చాలా సంతోషం. క్షౌరం అయితే కానీ వివరం తెలియదు. విజయసారథి రెడ్డి గారు ఇంకో రెడ్డి గారు ఎవరో కూడా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఎవరైనా ఎక్కువ ఫీజులు తీసుకుంటే మాకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని. ఈ సందర్భంగా ఈ స్ఫూర్తితో ఎంతోమంది అనుకునేది ఏంటంటే అలాగే మీ సిమెంట్ కంపెనీలో సిమెంట్ కాస్ట్ ఎంత అవుతుంది, పవర్ కాస్ట్ ఎంత, ఆ మైనింగ్ కాస్ట్ ఎంత, అది కూడా మదింపు చేసి ఇప్పుడు ఈ హౌసింగ్ స్కీమ్స్ వీటికి మరి చాలా సిమెంట్ కావాలి. సో కాబట్టి ఆ సిమెంట్ను కూడా మరి 2010లో సినిమా టికెట్ రేట్లు ఇచ్చినట్టు 2010లో సిమెంట్ ఒక స్టేజ్లో 120-130 రూపాయలకు కూడా వచ్చింది. మరి అలాంటి ప్రైస్లో ఇప్పుడు మరి సినిమా హాల్ సర్వైవ్ అయినప్పుడు మీ ఇండస్ట్రీస్ కూడా సర్వైవ్ అవ్వాలి. చాలా ప్రీమియం కూడా మీ సిమెంట్ ప్లాంట్ అమ్మారు. సో
సో కాబట్టి సిమెంట్ ధరలు ఏమన్నా మనం ఆ 2010 నాటి రేటు స్థాయికి ఆ 120-130 రూపాయలకి తీసుకొచ్చి ఈ పేదలకి ఇల్లు ఈ స్కీము కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ లాగానే మీది కూడా ప్రైవేట్ కర్మాగారం కాబట్టి ఆ ప్రైస్ కూడా తగ్గిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఎంతోమంది ప్రజలు కోరుకుంటున్నారు. అదేమన్నా వీలవుతుందేమో చూడండి. సో కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ అప్పులు, ఇక్కడ పీడీ అకౌంట్స్ సుమారు ఒక 2 లక్షల పీడీ అకౌంట్లు ఓపెన్ చేసి అందులో ట్రాన్స్ఫర్ చేయటం, యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇచ్చేయటం, కేంద్ర ప్రభుత్వం వారి వారి పథకాలకి ఇచ్చిన డబ్బుని ఈ రకంగా యూటిలైజేషన్ సర్టిఫికేట్లు చూపెట్టడం, ఆ డబ్బుని ఇతర అంటే కొట్టేసేమని ఎవడో అంటలా, బట్ ఇతర స్కీములకి వాడుకోవటం, ఈ రకంగా 29 కార్పొరేషన్లకు గాను 1,19,000 కోట్లకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది. మా యూసరా రైకాపా పార్టీ స్థాపించిన మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో 1,13,000 కోట్లు వాడటం జరిగింది. ఎలా అంటే ప్రభుత్వ ఖర్చులకి. కార్పొరేషన్కి చేసిన అప్పు కార్పొరేషన్కే ఖర్చు పెట్టాలి, బట్ అది ప్రభుత్వ ఖర్చులకి వాడి మళ్ళీ ఆ ఇన్స్టాల్మెంట్లో వడ్డీలు పే చేయవలసి వచ్చినప్పుడు కార్పొరేషన్కి ఇచ్చినట్టుగా మళ్ళీ మనం చూపెట్టుకుంటున్నాం. బట్ ఇది మొన్న ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో చేసిన అప్పు ఆ 21,500 కోట్లు అంటే 25,000కి సంతకాలు పెట్టారు, 21,500 వచ్చింది. ఇంకా మిగిలింది రాదని నేను అనుకుంటున్నా. ఆ 21,500 కోట్లు ఇందులో రాలా. ఈ 1,13,000 కోట్లలో ఆ 21,500 కోట్లు లేదు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద కొంత ఎత్తారు, ఇది పెట్రోల్ డీజిల్ సెషన్ చూపెట్టి, అది కూడా ఇందులో లేదు. ఇలాగా ఈ అమౌంట్ కూడా కలిపితే ఇది ఒక 21, అదొక 3, 25 ప్లస్ 1, 13 ఎంత? లెక్కలు సరిగ్గా చెప్పాలి. ఆ మధ్యన ఎవరో లెక్కలు ఇలాగే 8 64 గంటలకి ఏదో నాకు చెప్తే మరి చాలా తేడా వచ్చింది. చేత 1,13 ప్లస్ 25 అంటే 1,38,000 అంతేనా? కరెక్ట్గా అని చెప్పాను కదా, లేకపోతే మళ్ళీ వెంటనే పెట్టేస్తారు ఆ వైసీపీ సోషల్ మీడియాలో, వీడికి కూడా లెక్కలు రావడం. సో ఆ రకంగా మరి నిన్న కోర్టులో ఎవరో వేస్తే దుష్యంత్ దవే గారు ఏమన్నారంటే, అంటే ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన దాని గురించి నిన్న కోర్టులో వచ్చినప్పుడు సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే గారు నెక్స్ట్ ఇయర్ దాంట్లో ఈ అమౌంట్ను కూడా మేము చూపిస్తాము అని చెప్పి అన్నారు. ఇప్పుడు దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇది కొట్టేయండి అని చెప్పి కూడా ఆయన అంటం జరిగింది. మరి నిజంగా ఆ 21,500నే మరి నెక్స్ట్ ఇయర్ దాంట్లో తీసుకుంటే ఈ 1,13,000 కోట్లను కూడా అదే అకౌంట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా కలిపి తీసుకుంటే మన FRBM లిమిట్స్ ప్రకారం రాబోయే 2 సంవత్సరాలు కాదు, ఇంచుమించు 3 సంవత్సరాల వరకు కూడా మనకు అప్పు చేసే ఎలిజిబిలిటీ ఉండదు. అప్పుడు మరి ఇప్పుడున్న ఈ ఇన్కమ్ తోటే మరి ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం ఇవన్నీ ఎలాగ సాధ్యం అనేది కూడా మనం ఆలోచించాలి. ఇదే కాదు, ప్రస్తుతం మన దగ్గర పెద్దగా అమౌంట్ ఏమీ లేదు. ఇదే కాకుండా 20,000 రూపాయలు ఉద్యోగస్తులకు బకాయిలు ఉన్నాయి. గతంలో ఒక ఫిట్మెంట్, ఒక డిఏ రాకపోతేనే మరి రోడ్లెక్కి నినాదాలు చేసే ఎంప్లాయీస్ ఇప్పుడు 6, 7 రాకపోయినా నోరెత్తలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి సోషల్ మీడియాలో చూసాం. మరి అది వారి మంచితనం, వారి ఉదార స్వభావం ఇలాగే ఉండాలని, రేపు భవిష్యత్తులో జీతాలు ఇవ్వకపోయినా ఇదే ఉదార స్వభావం మెయింటైన్ చేయాలని, చేస్తారని కూడా ఆశిస్తున్నాం. 80,000 కోట్లు మరి బుక్స్లో కూడా CFMSలో కూడా మెన్షన్ చేయలేదు. అది కూడా KV సత్యనారాయణ గారు CFMS నుంచి తప్పించేశారని చెప్పి అంటున్నారు. మరి ఎంతవరకు నిజం? మరి 80,000 కోట్లు వేరే కాంట్రాక్టర్స్కి బకాయిలు ఉన్నాయి. మరి నెలవారీ ఇంతంత ఖర్చు పెట్టాలి.
ఈ స్కీములకి ఎంత ఖర్చు పెట్టాలి, మరి ఈ ఆర్థిక అవకతవకలన్నీ బయటికి ఆల్మోస్ట్ వచ్చేసినాయి. మరి వచ్చేసిన బ్యాక్గ్రౌండ్లో మరి ఒకవేళ ఇదంతా కూడా మరి టాప్ సీట్ అర్వే అయితే మరి ఏంటి పరిస్థితి అనేది కూడా ఆలోచించాలి. అలాగే గృహాలు ఉన్నాయి. ఈ గృహాలకు సంబంధించి ఏపీ టిట్కో అవి ఎక్కడ పడితే ఎక్కడ వదిలేసారో అలాగే ఉన్నాయి. ఒక్క గృహం కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఏదో 6 నెలల్లో సత్యబాబు గారు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ నేను కనుక్కుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 1150 కోట్లు మరి ఏపీ టిట్కోకి మరి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి తీసుకోవడం జరిగిందన్నారు. అది ఈ సంవత్సరమే మొన్న మార్చ్లో రిలీజ్ అయింది. మరి అది ఎంతవరకు ఖర్చు పెట్టారు, మరి ఖర్చు పెడితే మరి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. ముందుగా చెప్పిన 88,000 హౌసెస్ అన్న హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. మరి అది కూడా హ్యాండ్ ఓవర్ చేయటం మరి జరగలేదు. అది ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ కూడా మరి వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ హెడ్లో ముఖ్యంగా ప్రతిదీ డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్, ఆ మోడల్లో డైరెక్ట్ బెనిఫిట్ టు ది కస్టమర్ అన్న మోడల్లో వెళ్ళిపోయి అదంతా కూడా లిక్కర్ ఆదాయం ద్వారా మరి వెనక్కి రావడానికి ఉపయోగపడుతుందా అన్న అపోహలు ప్రజల్లో ఉన్నాయి. సో కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక అవకతవకలు జరగకుండా మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కావాల్సింది, మనం చేయవలసింది ట్రాన్స్పరెన్సీ. ఆ పదాన్ని చాలా అతి ఎక్కువగా మా ముఖ్యమంత్రి గారు గతంలో వాడారు. సో కాబట్టి అదే ట్రాన్స్పరెన్సీని మనం మెయింటైన్ చేయాలి తప్ప ఈ రకంగా అధికారులకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీల్లేదు, జీవోలేవి బయటికి రావడానికి వీల్లేదు అన్నట్టుగా మన పాలన ఉండకూడదు. వీ వాంట్ ట్రాన్స్పరెన్సీ. లెట్ దేర్ నాట్ బి ఎనీ ఒపేక్ పాలసీస్. వాట్ ఎవర్ వీ డూ, ఓకే మంచి మనసుతో మనం ఎన్నో చేయాలనుకున్నాం, డబ్బులు లేవు, మరి ఏడు చేస్తాం? డబ్బులు లేనప్పుడు చెప్పేద్దాం అంతే. చెప్తే అర్థం చేసుకుంటారు ప్రజలు. అప్పులు చేయొచ్చు అనుకున్నా, ప్రజల కోసం అప్పులు చేయొచ్చు అనుకున్నా, చేయలేకపోతున్నాం. అప్పులు ఇవ్వట్లేదు, ఏవో రూల్స్ ఉన్నాయంట. రూల్స్ నాకు తెలియక అప్పు చేయొచ్చు అనుకున్నాం. లెట్ us be frank. I think definitely people are ready to understand. So let us be frank as far as the financials are concerned. తప్పులు చేయొద్దు. తప్పు చేస్తే డెఫినెట్గా సంబంధిత అధికారులను ఆదేశించిన రాజకీయ ప్రముఖులు అందరూ కూడా డెఫినెట్గా ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది. ఇక్కడ ఒక ఇష్యూ, ఇట్ ఈస్ మై పర్సనల్ ఇష్యూ, నేను చెప్పాల్సిన అవసరం. జస్ట్ ఐ విల్ గివ్ ఏ స్మాల్ బ్రీఫ్. ఈ పారిశ్రామిక విధ్వంస కాండ మా జగన్మోహన్ రెడ్డి గారిని పక్క రాష్ట్రాలకు కూడా వ్యాపింపు చేస్తున్నారు. మరి ఆ విధ్వంసకాండ ఎంతవరకు వెళ్ళిందంటే మరి సుమారు 54 రోజుల క్రితం నా పవర్ ప్లాంట్కి ఉన్న 3 ఫీడర్లో 2 ఫీడర్లు ఆపి మరి నన్ను ప్లాంట్ని ట్రిపుల్ చేయడం జరిగింది. అది ఈయనకి ఆయనకి గతంలో కూడా చిన్న హింట్ ఇచ్చాను. చాలా హార్దిక సంబంధాలు ఉన్నాయట. నాట్ హార్దిక కానీ కొంచెం హెవీ హార్దిక ఉందట. మరి ఈయన ఒబలైజ్ చేయడం కోసం మరి వాళ్ళు నా యూనిట్ ఆపితే నేను కోర్టుకి వెళ్తే కోర్టులో ఆ లైన్ రిస్టోర్ చేయమని చెప్పి రిపేర్ చేయడానికి కావాల్సిన సమయం ఇచ్చి, రిపేర్ ఏమి లేదు అయినా సరే సమయం ఇచ్చి రిస్టోర్ చేసిన 5-6 గంటల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక్కడ అమర్ రాజా మీద, జోవారి మీద వాడిన టెక్నాలజీ ఈయన అరే డోంట్ బాదరియా, మా దగ్గర ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్ ఉన్నాయని చెప్పి ఈయన అక్కడ ఆ స్టాలిన్ గారికి మరి ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి మరి నాకు హడావుడిగా నాది గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్, 0 పొల్యూషన్ అయినప్పటికీ కూడా నాకు 15 సంవత్సరాలుగా అన్ని క్లియరెన్స్లో ఉన్నప్పటికీ కూడా సడన్గా వాళ్ళు ఒక చిన్న పెట్టి రీజన్స్
గ్యాస్ ఇంజిన్ మీరు తుడిసి ఆ దూది మీరు తగలబెట్టినట్టుగా తెలిసింది. ఆ దూది అంతా పోయేతో రోజుకు బ్యాగ్ కూడా రాదు. ఆ దూది తగలబెడితే ఆ గాలిలోకి వచ్చిన ఆ ఎయిర్ పొల్యూషన్ వలన చాలా సఫర్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని చెప్పి ఒకవేళ అది నిజమైతే దానికి నేను ఏం చర్యలు తీసుకోవాలో చెప్పాలి తప్ప ప్లాంట్ మూసేయాలని చెప్పి ఇచ్చారు. సరే, నిన్న కోర్టు ఆర్డర్ వచ్చింది, ఒక 10 రోజులు రన్ చేయలేమంటే ఈలోపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చూద్దాం మరి వారు చేసిన మరి సహాయానికి ప్రతిఫలంగా, అంటే నా ప్లాంట్ ఆపేసినందుకు ప్రతిఫలంగా మరి స్టాలిన్ గారి కుటుంబ సభ్యులకి ఈయన రేపు విహారయాత్రలు ముగించుకొచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా మరి 4వ తారీఖు మంచి విందు ఏర్పాటు చేశారట. విమానం కూడా ఈయనే పంపిస్తారేమో నాకు తెలియదు. బట్ ఇలా ఉంది, ద డిస్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ప్లేసెస్ టు ప్లేసెస్. It is incorrect, Mr. Jagannath Reddy. Since you are entering into my personal arena, I am telling you, Mr. Jagannath Reddy, it is improper. As a chief minister, you are destroying your state, and don't destroy a good state. Of course, it was a bad state in the earlier governance. It was a very bad state in the earlier governance. నేను చాలా ట్రబుల్ పడ్డా, నీకు కూడా తెలుసు ఆ సంగతి. సారీ, మీకు కూడా తెలుసు ఆ సంగతి, చాలాసార్లు చెప్పాను. But now you have become the destructor. You are spoiling the image of Mr. Stalin, who got number 1. Iday continue aithe, Mr. Stalin, if he continues to listen to you just because of your cordial relation, ante hardika sambandhaలకు విలువిస్తే మరి ఆయన కూడా 16కి అతి త్వరగా రావచ్చు. Whatever happened has happened. Stop this malpractice. Or if you are ready for a debate on this issue, come on, I have all the evidence, what all you had done, Mr. Jagannath Reddy. నేను భయపడను, ఇటువంటి తాటాకు చప్పులకి నేను భయపడను. I will fight it out. I will fight it out legally. But please stop this destruction, because it is not even good for you. Mentally it is not good for you. Morally it is not good for you. So kabatti, restrain from this malpractices and let the state run, let the other state run with good principles. Any other questions? This is my emotional thing kabatti నేను చెప్పా, ఇంకా కరోనా గిరోనా ఇష్యూలు ఉన్నాయి, మండే చెప్పుకున్నాం. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ మేజర్ ఇష్యూ which people also should know. Thank you.